పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 150 కోట్ల పైచిలుక నిధులు పక్కదారి పట్టాయని లెక్కలు చెప్తున్నాయి. అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి, కేసులు నమోదయ్యాయి. కానీ ప్రజలు కోరుకుంటున్నది కేవలం కేసులు కాదు, రికవరీ. సామాన్యుడి సొమ్మును లూటీ చేసిన రాక్రీట్ వంటి సంస్థల ఆస్తులను జప్తు చేసి ఆ నిధులను మళ్లీ ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇదే అంశం గురించి మన డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి అజయ్ వక్కంటి, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే బోట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే కె రాజేష్ గారు, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు. సార్, ముందుగా అందరికీ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎస్, అజయ్ వక్కంటి గారు, మీరు చెప్పండి. పేదలకు ఇల్లు కట్టిస్తామని పేరుతో 100 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు రాక్రీట్ సంస్థ. దీనికి మీరు ఏమంటారు సార్? మీకు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఓ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ. ఆ కళను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. గతంలోనైనా ఇప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఆ పేదవాడి కళ నిజం చేయడం కోసం పనిచేయాలి. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరిట, పిఎం ఆవాస్ యోజన పేర్లతో వచ్చిన ఇళ్లలో కూడా పేదవాడిని కూడా దోచుకున్న ఘనత ఈ రోజు బయటపడింది. ఆ ఘనత వైసీపీ ప్రభుత్వానికి దొరుకుతుంది. రాక్రీట్ సంస్థ తోపుదుట్టి ప్రకాష్ రెడ్డి గారి సమీప బంధువు అమర్నాథ్ రెడ్డి గారిది అనేది అందరికీ తెలిసిన విషయమే. విజిలెన్స్ ఎంక్వైరీ పడింది. కోట్ల రూపాయలు దోచుకున్నారని సాక్ష్యాధారాలతో బయటపడటం, కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సంస్థకి రాష్ట్ర వ్యాప్తంగా 63,000 ఇళ్ల నిర్మాణానికి వాళ్ళకు ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది, ఆప్షన్ 3 కింద గత ప్రభుత్వం. కాలక్రమేణా వాళ్ళ పనులు పూర్తి చేయలేకపోతా ఉన్నారని 13,000 గృహాలని అప్పటి అధికారులు ఆ సంస్థ నుంచి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాక్రీట్ సంస్థ రాష్ట్రం మొత్తం మీద కలిపి ఒక 2,000 ఇళ్ళు నిర్మాణాలు మాత్రమే పూర్తి చేసింది. ఒక 3,000 గృహాలు ప్లింత్ దశలో, బేస్మెంట్ దశలో ఆపివేయడం జరిగింది. 40,000 గృహాలు బేస్మెంట్ అంతకంటే తక్కువ దశలోనే ఆగిపోయి ఉన్నాయి. అంటే ఈ సంస్థ ఏ రకంగా వైసీపీ ప్రభుత్వ అధికారాన్ని అడ్డు పెట్టుకొని పేదవాడికి చెందాల్సిన ఇల్లు కట్టించుకోవాల్సిన సిమెంట్ అయితే కావచ్చు, ఇసుకనైతే కావచ్చు, ఏ విధంగా దోచుకుంది అనేది ఎంక్వైరీలో బయటపడింది. ప్లింత్ దశలో ఉన్నప్పుడు బేస్మెంట్ దశకు వచ్చామని, బేస్మెంట్ దశకు వచ్చినప్పుడు ఇల్లు పూర్తి చేశామని చెప్పి అధికారుల నుండి సుమారుగా 200 కోట్లకి పైగా వీళ్ళు చేసిన దోపిడీ బయటపడతా ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళు ఏదైతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని పేద ప్రజల రక్తం వీళ్ళు ఏ విధంగా తాగారు అనేది ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు సాక్ష్యాధారాలతో సహా చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గులకి మీరు చెప్పినట్టు శిక్షలు వేపించడంతో పాటు వీళ్ళు ఏదైతే దోచుకున్నారో న్యాయస్థానాల్లో ఆ సొమ్మును కూడా రికవరీ చేసి అది ప్రభుత్వానికి, ప్రజలకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ఇంద్రజా గారు, రైట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీల పేరిట పట్టణానికో, పల్లెల ప్రాంతాలకు సుదూరంగా గుంతల్లో, చెరువుల్లో సెంటు భూమి పేరుతో ఏ విధమైన దోపిడీకి, పలానా ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో భూమి తీసుకోబోతా ఉంది ప్రభుత్వం అని ముందే తెలుసుకొని వైసీపీ నాయకులు అక్కడ ఆ భూమిని 5 లక్షలకో 6 లక్షలకో ఆ రేట్లు కొని దాన్ని 3 పైగా ప్రభుత్వానికి అమ్మి ఆ విధమైన దోపిడీ ఒకటైతే, ఆ భూమిని చదును చేయటం లేదా అక్కడ మెరక అంటే గుంతల్లో ఉన్న భూమిని అక్కడ గ్రావెల్ పోసి నింపేదానికి ఒక కాంట్రాక్టు, ఇలా అనేక రకాలుగా ప్రజాధనాన్ని దోచుకున్న పరిస్థితి గత 5 సంవత్సరాలు. మేము ఆ రోజున కూడా జగనన్న కాలనీల దగ్గరకు వెళ్ళి మరీ చూపించడం జరిగింది వీళ్ళు ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు, ఏ ప్రాంతాల్లో సెంటు భూమి పేరుతో ప్రజలకి పట్టాలు ఇచ్చి వాళ్ళని మోసం చేస్తా ఉన్నారు, ఏ విధంగా సిమెంట్ భారతీయ సిమెంట్కి అప్పచెప్పి ఏ విధంగా తద్వారా భారతీయ సిమెంట్స్ కి లబ్ధి చేకూర్చారనేది గతంలో మీ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. సాక్ష్యాధారాలతో సహా కోర్టులో నిలబెట్టేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంద్రజా గారు, గతంలో 2 సెంట్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇస్తే వీళ్ళు దాన్ని సెంటు కుదించారు. అదేవిధంగా కేంద్రం నుండి 1.5 లక్ష వచ్చి ప్రభుత్వం దానికి తోడ్పాటుగా 1.5 లక్ష అందిస్తే 2019 నుండి 24 మధ్య వైసీపీ ప్రభుత్వం కనీసం రాష్ట్ర వాటా రూపాయి కూడా ఇవ్వకుండా
ఈ రాక్రీడ్ సంస్థ చివరికి ఏ విధంగా దారుణాలకు తెగబడిందంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,50,000తో పాటు వీళ్ళు లబ్ధిదారుల నుండి 35,000 రూపాయలకు పైగా వసూలు చేశారు ఒక్కొక్క ఇంటి లబ్ధిదారుల దగ్గర నుండి. ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పైన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తా ఉంటే, కింద స్థాయిలో వీళ్ళు కాంట్రాక్టుల పేరుతో ఏ విధంగా రాష్ట్ర ఖజానాన్ని తినేశారు. సొంత ఇంటి కళ అనే ఆశతో బతుకుతున్న ఒక పేదవాడి జీవితాన్ని వీళ్ళు ఏ విధంగా ఛిద్రం చేశారు. ఇప్పటికీ ఆ ఇళ్లను చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఇంద్రశేఖర్, సుదూర ప్రాంతాల్లో పిచ్చి చెట్లలో బేస్మెంట్ స్థాయిలో, ప్లింత్ స్థాయిలో మొండి గోడలను కనపడతా ఉన్నాయి. రాష్ట్ర ఖజానా ఏ విధంగా నాశనం అయింది, ఒక పేదవాడి జీవితంతో వీళ్ళు ఏ విధంగా ఆటలాడుకున్నారు. ఇవన్నీ జరిగాయి. ఇంద్రశేఖర్, మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం ఏం తాత్సారం చేయటం లేదు, వీళ్ళని తప్పించేదానికి ఎక్కడా ప్రయత్నాలు చేయటం లేదు. సాక్ష్యాధారాలతో సహా ఇంద్రశేఖర్, సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే వీళ్ళు వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చి మాకేం సంబంధం లేదు, కూటమి ప్రభుత్వం కక్ష సాధింప చర్యలు, రెడ్ బుక్ అని గొగ్గోలు పడతారు. సాక్ష్యాధారాలు, అక్కడ ఎన్ని ఇళ్లు కట్టారు, బేస్మెంట్ లెవెల్లో ఎక్కడ ఆగిపోయినాయి, ప్లింత్ దశలో ఏం ఆగిపోయినాయి, మొండి గోడలుగా ఏ విధంగా ఉన్నాయి, లబ్ధిదారులకు వీళ్ళు ఎంతమందికి అందజేశారు, ఎంత వసూలు చేశారు, నాసి రకమైన సిమెంట్తో ఏ విధంగా ఇళ్లు నిర్మాణం చేశారు, ఇసుక దోపిడీ ఏ విధంగా చేశారు, ఇళ్ల నిర్మాణాన్ని అడ్డు పెట్టుకొని, ఇవన్నీ సాక్ష్యాధారాలు సేకరించడానికి కొంత సమయం పడుతుంది ఇంద్రశేఖర్. ఆ సమయం తీసుకుంటుంది తప్ప ప్రభుత్వం ఇట్లాంటి దుర్మార్గుల్ని, దోపిడీదారుల్ని వదిలేసే పరిస్థితే లేదు. వీళ్ళు ఏదైతే ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఖజానాన్ని దోచుకున్నారో ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానాల ముందు నిలబడతాం. వీళ్ళు దోచుకున్న డబ్బుని ఖచ్చితంగా కక్కిస్తాం.